దేవుని శక్తి అన్నాడు ఒకసారి. ఏంటి అప్పుడే చొచ్చుపడ్డారు, మరి నిజంగా సిలువ ఎత్తినే బాగుంటుంది అనిపెట్టుంది మిమ్మల్ని. చతికిల పడిపోయారు, అప్పుడే ఉత్సాహం పోయింది. ఒకసారి బిగ్గరగా రెండు చేతులు ఎత్తి మీరు ఎంత గట్టిగా అరవగలరు అంత గట్టిగా. సో ఆ సిలువ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వర్తమానం, దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క సందేశం. ఇంకా అందులోనే ఆ 18వ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. ఇందాక చదివిన వాక్యంలో 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. వార్త సువార్తను గురించినటువంటి వార్త కనుక సిలువ అనగా అర్థమేంటి చెప్పండి? ఒక శుభవార్త. ఈ సిలువ అనగా ఒక చక్కటి వర్తమానం, ఒక చక్కటి సందేశం. కనుక ఇప్పుడు నిజముగా మనం సిలువని మోస్తున్నాము అంటే అర్థం ఏంటంటే ఈ సువార్త అనబడేది మన ద్వారా ప్రజల దగ్గరికి వ్యాపించాలి. అది మన క్రియల ద్వారా. ఆమేన్. రెండో మంచి వార్త. మంచి వార్త ఒకవేళ మంచి అనబడేది మన క్రియలలో గనుక కనబడలేదనుకో, గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనం ఇతరులకు ప్రకటించడమే కాదు, కానీ అదిగో ఆ సిలువను కూర్చున్న మంచి వార్త మనం ఏదైతే ప్రకటిస్తున్నామో ఆ మంచి గుణము, మంచి స్వభావం, మంచి లక్షణములో ఖచ్చితంగా సేవకుడిలో ఉండాలి, విశ్వాసంలో ఉండాలి, సంఘంలో. అర్థమవుతుందా? నేను చెప్పగలను నా గురించి. మీరు ఏ సంఘంలోనైనా విచారించుకోండి, ఇబ్బంది ఏమి. అది ఎక్కడ చెత్త ఉంటే అక్కడ మాత్రమే ఆగుతుంది, ఎక్కడ మురికి ఉంటే అక్కడ మాత్రమే ఆగుతుంది. దాని ఉద్దేశం ఏంటి? దానికి ఏం కావాలి చెప్పండి. దానికి కావలసిందే మురికి. ఎందుకంటే చెత్త బండి, మురికి బండి. కనుక ఈ మురికి బండి లాగా అంటే ఇప్పుడు మేమంతా బైకులు పట్టుకొని బయటకు వెళ్ళిపోమంటారా? మరి గొడవలు అంటారేమో. నేను అలా చెప్పడంలా. సువార్త ప్రకటించడం అంటే బయటికి వెళ్ళి సువార్త కూటాలు పెట్టి కరపత్రికలు పంచి బైబిల్ ఇలా చేయమని కాదు. సువార్త 2 రకాలుగా వ్యాపిస్తుంది. ఒకటి నేను చెప్పిన మొదటి రకం, కరపత్రాలు కానీ బైబిల్ కానీ వాక్యం బోధించి ఈ అనుభవం చేత సువార్త వ్యాపిస్తుంది. రెండవ కోణం ఏంటంటే మనము దేవుని కోసం బ్రతికేటువంటి జీవితము ద్వారా ప్రజల దగ్గరికి సువార్త వెళ్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఒకవేళ చెట్టోడు అనుకోండి, వాడి హృదయంలో నుంచి ఎప్పుడేమొస్తాయి? ఏం చెప్పలేండి, సిలువేసేయండి. అందరు కూడా మీద ఉన్నారు సిలువ. చెప్పండి. కొంతమంది యొక్క హృదయం స్వభావం ఎలా ఉంటుందంటే ఈ ఏది చెప్తారుగా దైవజనులు, కొంతమంది ఎన్నైనా బలహీనతలు ఉండనివ్వండి. చెప్పారు కదా, కొంతమందికి గొడవలు పెట్టే స్వభావం, కొంతమందికి కొట్టుకునే స్వభావం, కొంతమందికి దొంగతనం చేసే స్వభావం, కొంతమందికి మోసం. నా దగ్గరికి కూడా చాలా వార్తలు వస్తాయి సంఘం.